జై శ్రీమన్నారాయణ. శివాయ గురవే నమః. రేపు సంకష్టహర చతుర్థి అందరికీ తెలిసిన విషయమే. మరి ప్రత్యేకంగా రేపు అసలు సంకష్టహర చతుర్థికి విశేషం ఏమిటయా అంటే, ఈ యొక్క సంకష్టహర చతుర్థిని ద్విజప్రియ సంకష్టహర చతుర్థి అని అంటారు. విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. భాద్రపద మాసంలో వచ్చేటటువంటి వినాయక చవితితో సమానమైనటువంటి ఈ యొక్క సంకష్టహర చతుర్థి నాడు పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రము ఆ విఘ్నేశ్వరుణ్ణి పూజించి చంద్రోదయ సమయమున గణపతికి చంద్రుడికి అర్ఘ్యము ఇవ్వాలి. మనసు, కుటుంబము, ఆర్థిక సమస్యలు ఇటువంటివి ఏవి ఉన్నా కానీ ఆ విఘ్నేశ్వరుడు వాటినన్నింటినీ కూడా తొలగిస్తాడు. విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మోదకాలను నైవేద్యం పెట్టి పూజ పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రము చెప్పాను కదా, అర్ఘ్యము ఇచ్చిన తర్వాత చంద్రుని దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసాన్ని వీడవచ్చు. ఇలా చేసినట్టయితే ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. మనసుకు శాంతి కలుగుతుంది. మీరు తలపెట్టినటువంటి పనులలో అన్నిటా కూడా కార్యసిద్ధి కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహానికై ఈ యొక్క సంకష్టహర చతుర్థి నాడు ఆ విఘ్నేశ్వరుని పూజించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీమన్నారాయణ.